జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా నిజంగా అద్భుతం అన్న. మీ అందరు హ్యాట్స్ ఆఫ్ అన్న. మీ అందరికి నేను కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేస్తే ఎక్కడ అనుకున్నారంటే అన్న రాజీవ్ చౌక్ దానికని ఉన్నారన్న అని చెప్పన్నారు. బయలుదేరేసరికి వర్షం పడ్డది. ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో చేసినటువంటి మీ అందరు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. మీ ఉత్సాహం చూస్తుంటే, మీ ఆవేశం చూస్తుంటే, మీ జోష్ చూస్తుంటే, మీ హోజ్ చూస్తుంటే నాకు రెండు కళ్ళ నిండా చూస్తుంటే సంతోషాన్ని పట్టలేకపోతున్నాను. నాలో రక్తం ఇంకా ఉరకలేస్తుందన్న, ఇంకా కష్టపడాలని చెప్పి, ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుందని మీ అందరు చూస్తుంటే. ఇవాళ ఎప్పుడు కూడా నేను ధర్మం కోసం పనిచేసినా. కరెక్ట్ 10 సంవత్సరాల క్రితం ఇదే హిందూ సంగ్రామ యాత్ర, ఏకతా యాత్ర ప్రారంభించినప్పుడు, ఇదే కరీంనగర్లో ప్రారంభించినప్పుడు చాలా మంది హేళన చేసిరన్న. చాలా మంది వీడు పిచ్చోడు, వీడు హిందూ అంటాడు, వీడు పిచ్చోడు, హిందూ పిచ్చోడు అన్నారన్న. హిందూ ఏకతా యాత్రను ఫెయిల్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేసిరన్న. ఈ హిందూ ఏకతా యాత్ర రోజే అనేక ర్యాలీలు పెట్టిరన్న. చాలా మంది, అనేక మంది సూడో సెక్యులర్ వాదులు ఇది మతాన్ని రెచ్చగొట్టే విధంగా కరీంనగర్లో మత విద్వేషాలు రగిలించడానికే బండి సంజయ్ ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి చాలా మంది రెచ్చగొట్టే ప్రయత్నం చేసిరన్న. కానీ ఈరోజు నిజంగా బండి సంజయ్ చాలా అదృష్టవంతుడన్న. ఇంత ఉత్సాహంతో ఇంత పెద్ద హిందూ బలగం, ఈ హిందూ బలాన్ని చూస్తుంటే నేను రాబోయే రోజుల్లో కూడా మీకోసం పనిచేస్తా. ఈ సనాతన ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. ఈ ధర్మం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్. ఈ దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్. ఈ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ తప్ప ఏ రోజు బతకాలని కోరుకోలేదన్నా. ఏ రోజు నేను బతికి ఉండాలి, నేనే బతకాలని ఏ రోజు కోరుకోలేదన్నా. ఇదే యాత్ర చేస్తుంటే, ఇదే హిందూ ఏకతా యాత్ర చేస్తుంటే నాకు గుండెపోటు వచ్చిందన్న. ఈ స్వామివారి దయ వల్ల, స్వామివారి కరుణా కటాక్షలతో ఈ రోజు మీ ముందు కలుగుతున్న వ్యక్తి బండి సంజయ్ అన్న. కేవలం స్వామీజీ ఆశీర్వాదంతో అన్న. ఆ రోజు స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను అన్కాన్షియస్ లో పోతుంటే అంబులెన్స్ లో 1 సెకండ్ 2 సెకండ్లు నాకు ప్రాణం వచ్చిందన్న. ఆ రోజు తల్లిని వేడుకున్నాను, బతకాలని వేడుకున్నాను. నేను తల్లిని నా కోసం కాదన్న, ఒక్కసారి ప్రాణం ఈ తల్లి, ఒక్కసారి నాకు ఆయుష్ని తల్లి, ఈ దేశం కోసం పనిచేస్తా, ఈ సనాతన ధర్మం కోసం పనిచేస్తా అని మొక్కున్న తప్ప ఇవాళ నా లైఫ్ అంతా, నా జీవితం అంతా ఆ తల్లి అమ్మవారిచిన బోనస్ జీవితం తప్ప వేరే కాదు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కాశాపు జెండాను పక్క పెట్టలే, నా సనాతన ధర్మాన్ని పక్క పెట్టలే, నా దేశాన్ని పక్క పెట్టలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ఈ సనాతన ధర్మం కోసం, ఈ హిందూ సమాజం యొక్క సంఘటన కోసం మాత్రమే పనిచేస్తున్నాం. అరే ఎవరితోనైతుందన్న పాత బస్తీకి పోయి వాణి అడ్డ అనుకునే కాడ ఎవరితోనైతుందన్న మీటింగ్ పెట్టేద్దాము. ఈ దేశంలో ఎవరికి ఉందన్న పాత బస్తీ నాది అని విర్రవిగే లుచ్చా నా కొడుకులను అడ్డుకొని అక్కడ జై శ్రీరామ్ అని గర్జించే దమ్ము ఎవరికి ఉందన్న ఒక్కసారి ఆలోచించిన. ఆ రోజు చూపెట్టమన్న హిందూ ధర్మం యొక్క గొప్పతనం. హిందూ సమాజం ఒక్కరితే దేన్నైనా సాధించగలం, ఎక్కడైనా కాసేపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామన్నటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని చూపించిన జనం ఈ హిందూ జనం అన్న. ఇంత పెద్ద బలగం ఉందన్న మనకు. ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు మీరందరూ తల్లి వస్తారన్న. ఇంత భారీ వర్షంలో వచ్చిందన్న ఆలోచన అందరికీ. పెహల్గాం సంఘటన తర్వాత హిందువులందరూ ఒక్కటి కావాల్సిందే. ఎస్, హిందూ సమాజానికి ఆపదస్తే అందరము ఒక్కటి కావాల్సిందే అని చెప్పి మీ అందరికీ ఆలోచన వచ్చినందుకే ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు విచ్చేసిన విషయం వాస్తవం 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 అన్న. మతం పేరడికి చంపిరన్నా,
హిందూ వంట చంపిరన్నా, బట్టలిప్పి అవయవాలు చూసి చంపిరన్నా. వదిలిపెట్టామన్నా. నరేంద్ర మోడీ గారు చెప్పిరన్నా, ఎవడైతే నరేంద్ర మోడీ గారు పెహల్గాం సంఘటన తర్వాత చెప్పిండన్నా, ఎవడైతే నా దేశానికి ముప్పు వాటిల్లిపోయాలని నా దేశం వైపు ఎవడైతే కన్నెత్తి చూస్తాడో వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ పాకిస్తాన్లో చొరబడి అరే మసూద్ అజర్ అనే ఉగ్రవాది కుటుంబాన్ని 14 మందిని హతమార్చి ఇలా వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేసిన ప్రధానమంత్రి నా నరేంద్ర మోడీ. అటువంటి సైన్యం భారత సైన్యం అన్న. 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. ఏ ఒక్క సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన సైన్యం భారత సైన్యం. అరే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ట్విన్ టవర్స్ మీద ఇదే ఆల్ ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి 3,000 మందిని చంపి 6,000 మందిని గాయాల పాలు చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయని దేశం అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దేశం. 10 సంవత్సరాల దాకా ఏం చేయలేకపోయింది అగ్రరాజ్యం. 10 సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ లాడెన్ చంపిందన్న. కానీ నా నరేంద్ర మోడీ, నా భారత సైన్యం పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత కేవలం 15 డేస్ 15 రోజుల్లో ఇలా ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టినటువంటి దేశం నా భారతదేశం, నా భారత సైన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా చైనా నుంచి అత్యధికమైనటువంటి ఆయుధాలు తీసుకొచ్చినప్పుడు కూడా నా భారత సైన్యం వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇంత సాహసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని పొగడాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉన్నది. ఏమంటున్నా మల్లికార్జున ఖార్గే, ఇది చిన్న యుద్ధమట, ఇది యుద్ధమే కాదట, చిన్న యుద్ధమట. అరే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. 11 పాకిస్తాన్ డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసే యుద్ధం చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. అదే 20% డిఫెన్స్ వ్యవస్థను, పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసే యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖార్గే చెప్పాలి. ఇలా పాకిస్తాన్ కు గడగడలా నుంచి అయ్యా బాంచను యుద్ధాన్ని విరమించానని చెప్పి బతిలాడే స్థాయికి తీసుకొచ్చిన యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖార్గే చెప్పాలి.